హాయ్ చెప్పనా? నువ్వు చెప్పు చెప్పవా? ఓకే. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక అఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఈసారి దసరా హాలిడేస్కి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. మా హస్బెండ్ అయితే రావట్లేదు, మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అవుతాడండి. అతనికి మాత్రం ఇంకా హాలిడేస్ ఇవ్వలేదండి, ఓన్లీ ఫెస్టివల్ టైంలోనే అతనైతే వస్తాడు. దానికోసం అయితే రేపు మార్నింగ్ వెళ్తున్నామండి. సో దానికోసం అయితే ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. లాస్ట్ టైం మీదకి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలకు కూడా బొమ్మలు తీసుకున్నామండి మా పిల్లలతో పాటు. వాటిని అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి నేనైతే లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నానండి. యాక్చువల్లీ నేనైతే మా పిల్లలు పడుకున్నాక లగేజ్ అంతా సర్దుకుందాం అనుకున్నా కానీ మా పిల్లలు అయితే అసలు పడుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎంతసేపు పడుకోబెట్టినా వాళ్ళైతే అసలు పడుకోవట్లేదండి. ఈరోజైతే మా బాబు వాళ్ళ స్కూల్లో బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేశారండి. ఇంకా సో మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి ఆటలైతే ఆడుకొని బాగా అలసిపోయాడండి. ఇంకా పడుకోబెట్టినా కూడా అసలు పడుకోవట్లేదండి. మా బాబు అంతా టయర్డ్ అయినా కూడా మేము ఎక్కడికో వెళ్తున్నామని అయితే వాడైతే అసలు పడుకోవట్లేదు ఫ్రెండ్స్. మా హస్బెండ్ నేనైతే ఆఫీస్కి వెళ్ళి 3 o'clock వస్తాను, మీరైతే రెడీ అయ్యి ఉండండి అనేసి చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్ళారండి. ఇంకా నేను మా అత్తయ్య అయితే లంచ్ చేసేసి రెడీ అయ్యి ఉన్నామండి. ఇంకా నేనైతే మా హస్బెండ్ ఇప్పుడే వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకున్నాక వెళ్దామని అయితే చెప్పాను. మా హస్బెండ్ అయితే ఏం పర్లేదు స్టార్ట్ అవుదాం అనేసి లగేజ్ అంతా కారులో అయితే పెట్టేస్తున్నాడండి. ఇంకొక 1 hourలో అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాం అనుకునేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుందండి. ఇంకా నేనైతే నార్మల్గా పడుతున్నప్పుడు ఒక క్లిప్ అయితే తీసానండి. ఎంత వర్షం పడుతుందంటే ఓ మై గాడ్, మాకైతే ముందున్న వెహికల్స్ కూడా ఏం కనిపించట్లేదండి. ఎక్కడైనా సైడ్ కాగుదామని అనుకున్నా కూడా ఏం కనిపించట్లేదండి. ఇంకా నాకు మా అత్తయ్యకి అయితే ఫుల్ భయం వేసిందండి. ఇంటికి ఎలా వెళ్తాం ఏంటి అనేసి ఫుల్ భయపడ్డామండి మేమైతే. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా సేఫ్గా ఇంటికి అయితే తీసుకొచ్చామండి. ఇంకా మా అత్తయ్యది అమ్మదైతే సేమ్ ఊరు కాబట్టి ఇంకా అత్తయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళామండి. ఇంకా అమ్మ కార్లో ఉన్నప్పుడే కొన్ని సరుకులు అయితే తీసుకురావాలి, డీమార్ట్కి అయితే వెళ్ళి తీసుకురండి అని అయితే చెప్పిందండి. సో ఇంకా మేమైతే మమ్మీ చెప్పిన లిస్ట్ ప్రకారం డీమార్ట్కి వెళ్ళి అయితే కొన్ని సరుకులు తీసుకున్నామండి. మేమైతే వచ్చే రూట్లో చాలా వర్షం పడింది కానీ ఇంటికి వచ్చాకైతే అసలు కొంచెం కూడా వర్షం లేదండి. మేమైతే చాలా షాక్ అయ్యామండి. ఇంకా అప్పటికి మా మమ్మీ చాలా వెయిట్ చేస్తుందంట, అంటే ఇంకా రావట్లేదు ఏందనేసి మా కోసం ఎదురు చూస్తుందండి. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మేము వచ్చామని మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. లాస్ట్ టైం రాఖీకి వచ్చినప్పుడు కూడా 2 days ఉండి వెంటనే వెళ్ళిపోయామండి. సో ఇప్పుడు హాలిడేస్లో ఎక్కువ డేస్ ఉంటున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఇంకా నేను వచ్చానని నాకు ఇష్టమైన దోసకాయ పచ్చడి అండ్ అలాగే ఎగ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసి ఉంచిందండి. నాకు ఇలా చేసిన చాలా ఇష్టం అండి. ఇంకా మా హస్బెండ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అతనైతే రిటర్న్ అయ్యాడండి. ఈ వీడియో వచ్చేసి 2 days వ్లాగ్ అండి. ఇంకా మా హస్బెండ్ లేకుండా మేము ఒక్కలమే జర్నీ అయితే చేయాల్సి వచ్చిందండి. నేనైతే మా మమ్మీని నవ్వించడానికి ఎంత ట్రై చేస్తున్నా మా మమ్మీ అయితే అస్సలు నవ్వట్లేదండి, చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా నేను వచ్చిన నెక్స్ట్ డేనే మా మమ్మీ అయితే కింద పడిపోయిందండి. ఇంకా వెంటనే నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఎక్స్రే తీసాక బోన్ ఫ్రాక్చర్ అయింది అండ్ అలాగే కొంచెం బొటనవేలు దగ్గర చిట్లింది అని అయితే చెప్పారండి. ఇంకా నేను వెంటనే మా మామయ్యకి కాల్ చేసి చెప్పానండి. మా మామయ్య అయితే సో దగ్గర పసరకట్టు మంచిగా వేస్తారు, అక్కడికి వెళ్ళండి అని అయితే చెప్పారండి. ఫ్రాక్చర్ అయిందండి. ఇక్కడేమో ఈ బొట్టనీళ్ళ దగ్గరేమో కొంచెం చిట్లిందంటండి. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం దెబ్బ తగిలింది, మళ్ళీ మోకాలికి కూడా దెబ్బ తగిలిందండి. ఇంకా ఆ టైంకి మా హస్బెండ్ అయితే మా దగ్గర లేరండి. ఇంకా నేను ఒక్కదాన్ని మా అమ్మని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. అక్కడ వెళ్ళాక మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా బావ అయితే వచ్చాడండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే ఎక్స్రే చూసి బోన్ ఫ్రాక్చర్ అండి, బోన్ అయితే కొంచెం చిట్లింది, 4 కట్ల వరకు వేయాల్సి వస్తుంది అనేసి ఇది సెట్ అవ్వాలంటే చాలా టైం పడుతుందని అయితే వాళ్ళు చెప్పారండి. ఇంకా నేనైతే సరే వెయ్యండి అని అయితే చెప్పాను. వాళ్ళైతే ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసి పసరకట్టు వేస్తుంటే మా మమ్మీ అయితే అసలు ఫుల్ ఏడ్చేస్తుందండి. మా మమ్మీ ఏడుస్తుందని మా పిల్లలు కూడా ఏడుస్తున్నారండి. ఇంకా నాకైతే మా మమ్మీని చూసి చాలా భయం వేసింది ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళైతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి 10 days తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో కట్టు అయితే చేంజ్ చేయమన్నారండి. మా మమ్మీ హ్యాండ్ బాగాలేకపోయినా మా పిల్లలైతే మా మమ్మీని ఎత్తుకోవాలని చాలా ఏడిపిస్తున్నారండి. అసలు అలా ఎలా కింద పడిందో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం వర్క్ ఉందని బయటకైతే వెళ్ళిందండి. మళ్ళీ వెంటనే ఇంటికైతే వచ్చింది. ఏంటి మమ్మీ ఇంటికి వచ్చామంటే కింద పడ్డా అని చెప్పిందండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి.